అమ్మా, ఇప్పటిదాకా నువ్వు ఎన్ని షాంపులు వాడినావు? అంటే ఎన్ని షాంపులు వాడినావు అక్కనే చెప్పాలి. చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టిన కాంచెలు ఇప్పటిదాకా చిన్నప్పుడు కాంచి రాగబుడ్డ పెట్టుకున్నావు. ఏం బురద? రాగబుడ్డ. రాగల బురద. షాంపులు లేవా అప్పుడు? షాంపులు లేవు. మా పిల్లగాళ్ళు కూడా రాగబుడ్డనే పెట్టుకున్నాం. అంటే ఎప్పటి వరకు పెట్టుకున్నావు అట్లా రాగల బురద? షాంపులు మన పెట్టుకున్నాం షాంపులు. సరే, నువ్వు షాంపులు వాడుతున్నప్పటి నుంచి ఏ షాంపూ వాడినావు ఇప్పటి వరకు? ఏ షాంపు అంటే ఆడన కోటి వస్తా చూడు. అరే ఏం షాంపు అది? ఆటన కోటి చాలా వస్తున్నాయి. ఏం షాంపు అది? ఆటన కోటి ఆడన కోటి మరి ఏం షాంపు అంటే దాన్ని నీకు గుర్తులేదా? నువ్వు షాప్ పోతావు, ఏ షాంపూ ఈ షాంపూ అంటావు? ఆడన షాంపూ అంటావు. ఆటన షాంపూ అంటావు. దానికి పేరు లేదు, ఏం లేదు. పేరు లేదు, మన వాళ్ళు ఇస్తాం. దాదాపు నీకు తెలియకుండా 20 షాంపులు ఉన్నాయి. మనం పెట్టుకుంటున్నాం షాంపూ. ఇప్పుడు ఏం పెట్టుకున్నాం? మేము రాగబుడ్డ పెట్టుకున్నాం. మా పిల్లగాళ్ళు కూడా రాగబుడ్డ పెట్టుకున్నాం. ఓకే అమ్మా, అప్పుడు అంటే షాంపూ లేవు కాబట్టి అప్పుడు ఆడన షాంపూ అంటే ఇస్తాం. సరే, అప్పుడు అంటే బురద పెట్టుకున్నావు. షాంపూలో వాడుతున్నావు కదా. బిడ్డలు కూడా బురద పెట్టుకున్నా. అందరి బిడ్డలకి, ఆవిడ బిడ్డలకి బురదనే. అందుకే అంత తెల్లగా ఉన్నారు వాళ్ళు. మరి మనం పెట్టుకుంటున్నావురా? అంటే సబ్బులు ఏం వాడేది మరి? సబ్బులు, బట్టల సబ్బు. బట్టల సబ్బా? అంటే ముఖానికి పొయ్యికి కూడా ఎవరు పెట్టుకున్నాం? అంటే ఏం సబ్బు పెట్టుకోలే? అదే బట్టల సబ్బు పెట్టుకున్నాం. నెత్తికి మొత్తం పైన సరి కింది దాకా అంతరా. ఓకే, ఇప్పుడు నీకు తెలియకుండా 20 షాంపులు ఉన్నాయి. అంటే నీకు తెలియదు, అంటే నీకు ఒకటో రెండో తెలుసు కావచ్చు. నీకు అప్పుడు ఆ షాంపుల పేరు చెప్తా, నువ్వు చెప్పాలి. ఓకే, ఫస్ట్ ఒకటి నీకు తెలిసింది మీరా షాంపూ. గట్టిగా చెప్పాలి. మీరా షాంపూ. ఓకే, ఆయుష్ షాంపూ. ఆయుష్. ఓకే, హిమాలయ షాంపూ. హిమాలయ. గట్టిగా. హిమాలయ. ఓకే, క్లియర్ షాంపూ. క్లియర్ షాంపూ. ఓకే, చిక్ షాంపూ. గట్టిగా. చిక్ షాంపూ. ఫిష్ కాదు, చిక్ షాంపూ. చిక్ షాంపూ. ఓకే, క్లినిక్ ప్లస్ షాంపూ. గట్టిగా అనాలే. క్లినిక్ ప్లస్. గట్టిగా మంచిగా. క్లినిక్ ప్లస్ షాంపూ. కిరణ్ అంటారు మీద. కిరణ్ గారు గుర్తుకొస్తున్నారా నీకు? క్లినిక్ ప్లస్. క్లినిక్ ప్లస్ అయిపోయిందా? ఓకే, వాటిక. ఓకే, ఇంకోటి హెడ్ అండ్ షోల్డర్. అడియన్ కాదు, హెడ్ అండ్ షోల్డర్. గట్టిగా మంచిగా. హెడ్ అండ్ షోల్డర్. శోభన్ బాబు కాదు, హెడ్ అండ్ షోల్డర్. మంచిగా కరెక్ట్. లాస్ట్ హెడ్ అండ్ షోల్డర్. ఓకే, డవ్. ఇంకా ప్యాంటిన్. ఓకే, అయితే ఇంకేమున్నాయి? సరే,